హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ అయితే అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీది. సో కంప్లీట్గా మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. చూడొచ్చు మనం ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది డేస్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇలాగే జరుగుతుంది. ఎక్స్పైరీ డేస్లో ఎక్కడైతే ఓపెన్ అవుతుందో అక్కడే ఎగ్జాక్ట్గా క్లోజ్ అయ్యే అవకాశం, అంటే ఒక 100 పాయింట్స్ అటు ఇటుగా క్లోజ్ అవుతాయి మామూలుగా. ఈరోజైతే మనం 60,000 రూపీస్ అయితే ప్రాఫిట్ బుక్ చేసాము. ఇక్కడ చూడొచ్చు మనం. ఒకసారి రీఫ్రెష్ అయితే చేస్తాను. సో 60,000 అనేది ప్రాఫిట్ అయితే బుక్ చేసాము. ఇది ఎస్టర్డే క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్లో ఏం పెద్ద ప్రాఫిట్ అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ 10,000 రూపీస్ అయితే లాస్ ఉంది క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్లో. సో -10,000 నుంచి ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ చేసుకుంటూ వచ్చి ఇదిగోండి, ఇది 35,200 37లో కొన్నాను, 41లో తీసేశాను. మళ్ళీ ఇది 35,900 142లో కొన్నాను, 180లో తీసేశాను. నెక్స్ట్ 36,000 96లో కొన్నాను, 111లో తీసేశాను. సో ఈ విధంగా ఇది నిన్నటిదే 5,200 ప్లస్ ఉండేది. నిన్నటిది క్యారీ ఫార్వర్డ్ ట్రేడే, ఇది కూడా క్యారీ ఫార్వర్డ్ ట్రేడే. -10,000 గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, సో దానివల్ల ఇది -10,000 అయితే వచ్చింది. సో 36,500 ఇది కూడా ఈరోజు ట్రేడే. 23 రూపీస్లో కొన్నాను, 33 రూపీస్లో తీసేశాను. ఇంకా ఒక సింపుల్గా స్కాల్పింగ్ చేసుకుంటూ ఒక 10,000 -10,000 నుంచి +10,000కి అయితే ప్రాఫిట్ తీసుకొచ్చాను. -10 ఉన్నింది, మళ్ళీ దాంట్లో +10K అయితే తీసుకొచ్చాను ఓవరాల్గా ప్రాఫిట్ని. దెన్ ఐ హ్యావ్ యాపిటైట్ టు రిస్క్ అండ్ జాక్పాట్ ట్రేడ్ అనమాట. జాక్పాట్ ట్రేడ్ అంటే ఏం లేదు, ఒక చిన్న మూమెంటంని మనం క్యాచ్ చేయగలిగినా కూడా ఒక 20 రూపీస్ ఉండే ప్రీమియం 40 రూపీస్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మన ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అయిపోతుంది. సో ఆ యాపిటైట్ రిస్క్ అనేది నేను మైండ్లో పెట్టుకుని నిన్న కూడా ఒక మంచి ప్రాఫిట్ అయింది కాబట్టే ఈరోజు ఆ ట్రేడ్ని అయితే తీసుకోవడం జరిగింది. స్ట్రైక్ ప్రైస్ వచ్చి 36,300, ఎగ్జాక్ట్గా సమ్వేర్ అరౌండ్ హియర్ అయితే ఇక్కడైతే తీసుకున్నాను 36,300. 36,300 ఎందుకు తీసుకున్నానంటే నా ఎక్స్పెక్టేషన్ ఇది బ్రేక్ చేసి కిందికి వచ్చేస్తుంది అనుకున్నా. ఇక్కడే ఎక్స్పైర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి ట్రెండింగ్ ఎక్స్పైరీ అవుతుంది అనుకున్నాను. సో ఇక్కడ ఎందుకు బ్రేక్ అవుతుంది అనుకున్నానంటే నిన్న వీడియోలో డిస్కస్ చేసినట్టుగా ఎగ్జాక్ట్లీ చూడండి, నిన్న మనం ఏమనుకున్నాము, మార్కెట్ అనేది కంప్లీట్గా ఒక్కసారిగా డౌన్ అవ్వదు, డౌన్ అవుతుంది, అప్ సైడ్ అవుతుంది, డౌన్ అవుతుంది, అప్ సైడ్ అవుతుంది, డౌన్ అవుతుంది. ఇది మనం అనుకున్న లాజిక్. డౌన్ అయింది, అప్ వెళ్ళింది, డౌన్ అయింది, అప్ వెళ్ళింది, డౌన్ అయింది, అప్ వెళ్ళింది, డౌన్. ఒక పెద్ద గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది ఓవర్ నైట్ పొజిషన్ వల్ల. ఇప్పుడు ఏమవ్వాలి, మనం ఈ ప్లేస్లో ఉన్నాం. మనం ఇక్కడి నుంచి ఒక పుల్ బ్యాక్ అయితే రావాలి ఖచ్చితంగా, అవునా? ఒక పుల్ బ్యాక్ వచ్చిందా? పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ ఈ పాయింట్ని నేను క్యాచ్ చేయలేకపోయాను. యాక్చువల్గా ఇక్కడ క్యాచ్ చేసి ఉంటే ఇంకా మంచి ప్రాఫిట్లో ఉండేవాడిని. ఇక్కడ ఏం జరిగిందంటే నాకు ఛాన్స్ ఇవ్వకుండా కంప్లీట్గా ఫాలో అవుతూ వచ్చేసింది మార్కెట్. నేను ఇక్కడ ఎక్కడ ఎంటర్ అవ్వలేదు, ఇది వెయిట్ చేశాను. 2 టైమ్స్ టెస్ట్ చేసింది దీన్ని. ఇంకా థర్డ్ టైం ఎప్పుడైతే పైకి వెళ్ళిందో ఈ థర్డ్ టైం ఖచ్చితంగా బ్రేక్ చేస్తుందనే ఎక్స్పెక్టేషన్లో ఉన్నాను. ఇక్కడ ఎందుకు నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను ఇంత పెద్ద బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత? మీరు ఒకసారి నా ఇంట్రాడే రివర్సల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేసి ఒక వీడియో ఉంది, మీకు టైం ఉంటే అది వెళ్ళి చూడండి. యాక్చువల్గా ఎప్పుడైతే ఒక సెల్లింగ్ సైడ్లో ఉన్న మార్కెట్ బయింగ్ సైడ్లోకి ఎప్పుడు వస్తుందిరా అంటే, మార్కెట్ ఇక్కడే చాలాసేపు మోర్ దాన్ 1 అవర్ వరకు ఇక్కడే ట్రేడ్ చేస్తూ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మాత్రమే ఇది సస్టైన్ అవ్వగలుగుతుంది ఈ ప్రైజు. అప్పుడే మనం మార్కెట్లో మనం అప్ సైడ్ మూవ్ అనేది చూడొచ్చు అనేసి క్లియర్గా ఒక 3 minutes వీడియో ఉంటుంది అంతే. అది ఒకసారి చూడండి, నేను కూడా ఐకార్డ్లో లింక్ ఇస్తాను. సో ఆ సినారియో ఫాలో అయిందా? ఫాలో అవ్వలేదు. ఇంత పెద్ద సెల్లింగ్ మూమెంట్ ఉన్నప్పుడు, ఇంత స్పైక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది సస్టైన్ అవ్వదు, డెఫినెట్గా ఇది డౌన్ అవుతుంది.
సో డౌన్ అవుతుంది, ఇది బ్రేక్ చేస్తుంది అనుకున్నాను, బ్రేక్ అవ్వలేదు. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు తీయడానికి ట్రై చేశాను. 2400 క్వాంటిటీ కాబట్టి 2 టైమ్స్ తీయాల్సి వచ్చింది, 2 to 3 టైమ్స్ తీయాల్సి వచ్చింది. సో ఆల్మోస్ట్ ఒక చిన్న ఓకే, ఒక గుడ్ ప్రాఫిట్తో అయితే ఎగ్జిట్ అయ్యాము. సరే నెక్స్ట్ మళ్ళీ బ్రేక్ చేస్తుందేమో, బ్రేక్ చేసిన తర్వాత తీసుకుందాము అని వెయిట్ చేస్తా ఉన్నా. బ్రేకే చేయలేదు, ఇక్కడే హాల్ట్ అయిపోయింది. సో వన్స్ అగైన్ మనం చూస్తే 60,000 రూపీస్ అయితే ప్రాఫిట్ బుక్ చేసాము. ఇదైతే ఖచ్చితంగా రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అయ్యి తీసుకున్న ట్రేడ్సే, ఏది కూడా కళ్ళు మూసుకొని తీసుకున్నవి కాదు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ వీడియో. Enough to let me